హలో అండి. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? కామద ఏకాదశి అంటే ఏమిటి? అసలు ఈ ఏకాదశిని ఎందుకు జరుపుకుంటారు? ఈ ఏకాదశికి సంబంధించిన కథ ఏంటి? ఈ ఏకాదశిని చేయడం వల్ల మనకు కలిగే లాభాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చైత్రశుద్ధ ఏకాదశిని కామద ఏకాదశిగా మనం జరుపుకుంటాం. కామద ఏకాదశిని మన హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున ఆ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఉపవాసం నియమాన్ని పాటించాలి. ఈరోజు పాపాలు హరింపజేసే ఏకాదశి కనుక ఈ వ్రతాన్ని కామద ఏకాదశి వ్రతం అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి ఆ శ్రీహరిని, ఆ లక్ష్మీదేవిని ఈ రోజున విశేషంగా పూజించాలి. ఈ రోజున పాపాలు హరింపచేసే ఏకాదశి గనక స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైవిధ్యం రాదని, నిండు నూరేళ్లు దీర్ఘ సుమంగళిగా ఉంటారని మన పురాణ కథలు చెప్తున్నాయి. ఈ రోజున ఉపవాసం ఉండి పూజించడం వల్ల అనేక జన్మల పాపాలు తొలగుతాయని మన నమ్మకం. మన నారాయణుడి అనుగ్రహం కలిగి సమస్త కష్టాలు తొలగిపోతాయని, ఆయన అనుగ్రహం మనపై ఉంటుందని చెప్తుంటారు. మన హిందువులకు ఏకాదశి తిథి చాలా ప్రత్యేకమైంది. మనకు ఒక సంవత్సరంలో 24 ఏకాదశి తిథులు వస్తుంటాయి. అంటే ఒక మాసానికి 2 ఏకాదశి తిథులు వస్తున్నాయి. చాలామంది ప్రతి ఏకాదశి తిథిని పాటిస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించి ఉపవాస నియమాన్ని పాటిస్తారు. ఎందుకంటే ఏకాదశి తిథి అంటే ఆ విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినది. కాబట్టి ఆయనకే ఈ ఏకాదశి తిథి అంకితం చేయబడిన తిథి. చైత్రమాసంలో శుక్లపక్షంలో శ్రీరామనవమి తర్వాత వచ్చే ఏకాదశిని తిథిని కామద ఏకాదశి తిథి, అలాగే దమన ఏకాదశి, అలాగే సౌమ్య ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి ఆ శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఉపవాసం ఉంటూ శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల పాపం నశిస్తుంది. దుఃఖాల నుండి విముక్తి పొందుతామని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ కామద ఏకాదశి వ్రతాన్ని ఎక్కువగా ఉత్తరాదిన అంటే నార్త్ సైడ్ ఎక్కువ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఏప్రిల్ నెలలో ఈ కామద ఏకాదశి ఎప్పుడొచ్చింది, పూజా సమయం, పూజా విధానం, నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కామద ఏకాదశి ఏప్రిల్ 7న రాత్రి 8 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 8వ తేదీన రాత్రి 9 గంటల 12 నిమిషాలతో అయితే ఈ ఏకాదశి తిథి అనేది ముగుస్తుంది. మనం ఏ పూజ అయినా సరే సూర్యోదయానికి ముందుగా ఏ తిథి ఉంటుందో దాన్నే మనం ఆచరించాలి కనుక కామద ఏకాదశి ఏప్రిల్ 8ని ఈ వ్రతాన్నయితే మనం చేసుకోవాలి. ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని, తలస్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, ముందుగా పూజా మందిరంలో దీపం వెలిగించి, ఆ వినాయకుడికి షోడోపచార పూజ చేసుకొని, ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. తర్వాత ఆ లక్ష్మీనారాయణని కూడా పూజించాలి. ముందుగా మనం ఈ రోజున ఉపవాసం ఉంటామని సంకల్పం చెప్పుకోవాలి. లక్ష్మీనారాయణులకి ఇద్దరికీ కూడా షోడోపచార పూజ గాని, లేకపోతే పంచోపచార పూజ గాని చేసుకోవాలి. పువ్వులను, అక్షింతలను, గంధాలను సమర్పించాలి. తులసి దళాలతో అష్టోత్తరం చేసుకుంటే ఈ రోజున చాలా మంచిది. ఈ రోజున విశేషంగా విష్ణు చాలీసను గాని, లేకపోతే విష్ణు మంత్రాన్ని గాని, లేకపోతే వెంకటేశ సుప్రభాతం గాని, గోవింద నామాలను గాని, అలాగే విష్ణు సహస్రనామాలను గాని చదువుకుంటే చాలా మంచిది. అలాగే ఈ రోజున కామద ఏకాదశి వ్రతానికి సంబంధించిన వ్రత కథ ఉంటుంది. దాన్ని ఈరోజు తప్పకుండా చదువుకోవాలి. అలాగే పూజ అంతా అయ్యాక హారతి ఇచ్చి పూజ ముగించాలి. మళ్ళీ సాయంత్రం కూడా తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం పెట్టి, అలాగే అక్కడ కూడా పూజనైతే ఆచరించాలి. కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు రాత్రిపూట నిద్రపోకూడదు. జాగారం చెయ్యాలి. తర్వాత రోజు యథావిధిగా పూజను ఆచరించి, తర్వాత ద్వాదశి గడియల్లో ఒక బ్రాహ్మణునికి స్వయంపాక దానం, దక్షిణ సమేతంగా దానమిచ్చి మన ఉపవాస నియమాన్ని విరమించాలి. దీనికి సంబంధించిన ఒక కథ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. వరాహ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠిరునికి కామద ఏకాదశి మహత్వ విశిష్టతను గురించి వివరించారు. వశిష్ఠ మహాముని దిలీప్ రాజునికి ఏకాదశి వ్రత కథను ఇలా చెప్పారు. పూర్వం రత్నాపురం అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు రాజ్యసభలో పాటలు నాట్యం చేసి రాజును సంతోషపరుస్తూ ఉండేవాడు. గంధర్వుల్లో లలిత అనే గంధర్వుడు తన భార్య లలితతో చాలా అన్యోన్యంగా ఉండేవాడు. రాజ్యసభలో ఒకసారి అందరూ ఉన్నప్పుడు గంధర్వుడి భార్య అక్కడ లేకపోయేసరికి ఆలోచనలో పడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి తను చేస్తున్న పనికి న్యాయం చేయలేదు. అది గమనించిన రాజు గంధర్వుడిని ఆగ్రహించి, నీకున్న అందం, అలాగే నీ తెలివితేటలు, నీకున్న కళ అంతా నాశనమైపోవాలని శపిస్తాడు. అప్పుడు గంధర్వుడు భయపడే ఆకారంలో మారిపోతాడు. అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతుంది. అలా వింధ్యాచల అడవిలోకి ప్రయాణం చేయగా శృంగి అనే ఒక ఆశ్రమం కనపడుతుంది. అక్కడికి వెళ్ళి లలిత శృంగి మహర్షితో తనకు జరిగిన కథ అంతయు చెప్పి తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పమని ప్రాధేయపడుతుంది.
అప్పుడు శృంగి మహర్షి కామద ఏకాదశి వ్రతాన్ని వివరించారు. ఆ కథ మహత్యం విన్న భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాసం ఉండి ద్వాదశి రోజున మహావిష్ణువుని మనసులో తలుచుకుంటూ స్వామి భక్తి శ్రద్ధలతో నీ వ్రతాన్ని ఆచరించాను అని నమస్కారం చేసి తన పక్కనే ఉన్న తన భర్తను తిరిగి చూడగా తన భర్త తిరిగి గంధర్వ రూపాన్ని పొందాడు. అలా చివరికి ఇద్దరు మోక్షాన్ని పొందుతారు అని ఈ పురాణ కథ చెబుతుంది. ఈ వ్రతాన్ని ఈ రోజున మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం పాటు మళ్ళీ ఇదే రోజు వరకు ప్రతి నెల ఎవరైతే ఆచరిస్తారో వారి ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేరుతాయట. కోటి జన్మల పాపాలు తొలుగుతాయి. విష్ణు సాయుధ్యాన్ని పొందుతారట. అలాగే ఈ రోజున కృష్ణ డోలోత్సవం కూడా చేస్తూ ఉంటారు. ఉత్తరాద్రిన ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. ఈ రోజున బాలకృష్ణుని ఉయ్యాల్లో వేసి ఊపితే సంతానం కలుగుతుందని ఈ పురాణ కథలు చెప్తున్నాయి. ఇదండి ఈ వీడియో. కామద ఏకాదశి సంబంధించిన వివరాలైతే ఈ వీడియోలో అందించానని అనుకుంటున్నాను. నా వీడియో గనుక నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.